యానిమల్ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. పుష్ప సినిమాతో శ్రీవల్లి, యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రలతో సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లోనూ నటిస్తుంది. ఇదే కాకుండా కుబేర సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యింది రష్మిక. ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. అయితే నటన పరంగానే కాకుండా రష్మికలో మరో టాలెంట్ ఉంది. రష్మిక పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో నేషనల్ క్రష్ ఆమ్లెట్ వేస్తూ కనిపించింది. ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని వివరిస్తానని చెబుతూ వీడియోను ప్రారంభించింది. నువ్వుల నూనె, నెయ్యి, బచ్చలి కూర, పుట్టకొడుగులు, టెరియాకి సాస్ వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆమ్లెట్ వేసింది. ఆమ్లెట్ ఎలా వేయాలో చెబుతూ వీడియోను షేర్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నేషనల్ క్రష్ వంట చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రష్మిక మందన్న ఆమ్లెట్ రెసిపీ చాలా సులభం. ఒక బాణలిలో నువ్వుల నూనె వేసి మష్రూమ్, టెరియాకి సాస్ తో పాటు తరిగిన బచ్చల కూరను జత చేయాలి. మిశ్రమాన్ని 2 నిమిషాలు ఉడికించాలి. గుడ్డులోని తెల్ల సొనను తీసి పక్కన పెట్టాలి. డీ చేసిన పాన్లో కొంచెం నెయ్యి, గుడ్డు సొన వేసి ఉప్పు, కారం పొడి వేయాలి. కూరగాయల మిశ్రమాన్ని ఆమ్లెట్ మీద వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి.